నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చూస్తున్నట్టయితే తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, పోలింగ్ అయితే జరుగుతుంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ పోలింగ్ ఇవాళ జరుగుతుంది, ఇప్పుడు ఇంకా కొనసాగుతుంది. సో ఇది ఎలా ఉండబోతుంది సార్? అంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే చాలా రసవత్తరంగా అయింది, టఫ్ ఫైట్ జరిగింది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే రిజల్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కింద అధికారంలో ఉన్నా కూడా 60% మాత్రమే గెలుచుకుంది, అసలు గెలుచుకోవాల్సిందంత గెలుచుకోలేదు అని చెప్పేసి చాలా వరకు వాదనలు వినిపించాయి. మరి ఈసారి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్? గుర్తులేని ఎలక్షన్స్కే బేర్ మినిమం 80% గెలవాల్సిన దగ్గర ఆ 20% ల్యాగ్ కనబడుతుంది. సో ఈ ఎలక్షన్స్తో అసలు మొత్తం ఇవాళ కొడంగల్ వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు, అక్కడి నుంచి ఢిల్లీ ప్రయాణం, తనంతర ముఖ్యమంత్రి మార్పు దాకా లీడ్ అవుతుంది అన్నది ఒక మార్కెట్లో విపరీతమైన చర్చ నడుస్తుంది. మీరు ఎలా సార్, అంటే స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టయితే అసలు రేవంత్ రెడ్డి గారిని ఢీ కొట్టిన వాళ్ళే లేరు. ఎందుకంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళైనా కూడా ఎవరంత సత్తా లేదు వాళ్ళకి, రేవంత్ రెడ్డి ఈజ్ ద కీ అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు మీరు నేను కూడా అదే మాడాను, ఎవరి దగ్గర పట్టుమని 10 మంది లేరాను. కానీ అక్కడ ఢిల్లీ వాళ్ళు తలుచుకుంటే ముసలి కాంగ్రెస్ వాళ్ళు ఒక సీట్లు కవర్ మారుతారు. కాంగ్రెస్లో ఏం పెద్ద వింత కాదు అది. మా సిచ్యువేషన్స్లోనే అంజయ్ గారిని అసలు ఊహకు అందని పరిణామం, అంజయ్ గారిని ప్రతిష్ఠిస్తారని ఎవరు అనుకోలేదు. అలాగే ఇప్పుడు నాకు తెలిసి బట్టి విక్రమార్క ఆర్ దుల్లి శ్రీధర్ బాబు గారిలో ఒక ఆప్షన్ ఉంది, ఒకటి గ్యారంటీగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇక్కడ కూడా జిహెచ్ఎంసీ అయిపోయే లోపు చేస్తారంటారా? లేకపోతే ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఇవాళ ఢిల్లీ ప్రయాణం సంకేతం అదే. అంటే ఎలక్షన్ సరళి, వాళ్ళు జిహెచ్ఎంసీ కమిషనర్ల మార్పు ఇవన్నీ చూస్తే మీరు ముగ్గురు గారికి, రంజన్ గారికి, ఆయనకి మల్కాజ్గిరి ఇవన్నీ అప్పచెప్పడం, ఈ పరిణామాలు కొంచెం చూస్తుంటే ఏంటవుతుందంటే ఇట్స్ డిఫరెంట్ డెవలప్మెంట్స్ ఆల్ టుగెదర్ ఇట్స్ టేకింగ్ ప్లేస్. డెవలప్మెంట్ అంటారా సార్? డెవలప్మెంట్సే. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు ఓఎస్డీకి కూడా ప్రమోషన్ వచ్చింది. ఇవన్నీ గమనిస్తుంటే కొన్ని పరిణామాలు సంతరించుకోబోతున్నాయి, కొత్త పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. ఇది రిజల్ట్ ఒకటి చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంటే దీని అంత తర్వాత నటరాజన్ గారు చాలా క్లియర్గా చెప్పేశారు, ఇంకా చాడీలు చెప్పలేకపోతున్నాను, నన్ను మార్చిండి స్టేట్ నుంచి అని. అంటే దేనికి సంకేతం అది? నన్ను మార్చిండి అన్న దగ్గర ఏదో మార్పు ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుందని అర్థం. నేను ఇక్కడ నుండి ప్రయోజనం లేకుండా ఉన్నాను అన్న కాన్సెప్ట్లో ఆవిడ ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఎన్ని చెప్పినా మార్పులు లేవా అన్నది ఎక్కడ దాకా సంతరించుకుంటుంది. అందులో రీసెంట్ పాస్ట్లో ముఖ్యమంత్రి దగ్గర ఉన్న దగ్గర 6-8 శాఖల మంత్రుల మీద విపరీతమైన బొంబాడింగ్ ఉంది. ఆ బొంబాడింగ్కి ముఖ్యమంత్రి డిఫెన్స్ మెకానిజం కూడా ఏదో అంటి ముట్టినట్లుగా చేయడం కమ్మునవుతుంది. కోర్ టీమే కదా. బట్టి గారి మీద వచ్చింది, కొండా సురేఖ్ గారి మీద, పొంగులేడి గారి మీద, అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ మీద, అలాగే పొన్నం ప్రభాకర్ గారి మీద, ఇంతమంది మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ వచ్చినట్టే. అదే నాకు తెలిసి 14 మంది అంతమంది ఉన్నారు క్యాబినెట్. తర్వాత దీనికి చూడు మొన్న మున్సిపల్ శాఖకి ఆయన కొరకు అప్పచెప్తాను అన్నాడు. మళ్ళీ మాట మార్చి లేదు మున్సిపల్ పర్యవేక్షణ ఇస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక పక్క ఆయన దగ్గర విద్యాశాఖ, నెక్స్ట్ హోంశాఖ అన్నీ ఉన్నాయి. విద్యాశాఖలో అవకతవకలు ఏమున్నాయో గమనిస్తున్నాం మనం. ఇది కాక మొన్న ఎఫ్ఎస్ఎల్కి తగలబడిపోయింది. సో మిజరబుల్ ఫెయిల్యూరే కదా అది. ఎఫ్ఎస్ఎల్ తగలబడడం అంటే చిన్న విషయం. అది ఇంటెలిజెన్స్ ఐజీ గారిని ఇప్పటికి అపాయింట్ చేయలే, ఉన్న డీజీపీ గారిని అపాయింట్ చేసిన ఆయన త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. సో ఇవన్నీ గమనిస్తుంటే పరిణామాల్లో అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఎక్కడ ఉంది దీనికి? నిజమే మీరు అన్నట్టు ఎవడో ప్యారల్గా ఇంకోటి లేడు కాంగ్రెస్ నుంచి అనుకుందాం. కానీ సీల్ కవర్ మారిస్తే సమ్ డిస్కషన్స్ కేంద్రం నుంచి ప్రతిసారి నాకు ఢిల్లీ రాక్కర్లేదు రేవంత్ రెడ్డి గారి లాగా యూ కెన్ యూజ్ సమ్ పవర్స్ టు ఎక్స్పాండ్ యువర్ క్యాబినెట్ ఫస్ట్ ఆన్ ప్రయారిటీ అనుకున్నారు అనుకో. అన్ని శాఖలన్నీ పని చేస్తూ ముందుకెళ్ళడం కొంత వరకు వెసులుబాటే కదా వెళ్తాయి సార్. ఎందుకంటే వీళ్ళే కుమ్ములాటాలు సార్ మనం చూస్తున్నాం. ఒకరి మీద ఒకరు ఎలా అవుతుంది, నాకు కావాలి టెండర్ అని చెప్పేసి వాళ్ళే సఖ్యత లేక వాళ్ళు కొట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నట్టయితే. ఏదైతే కోల్ మైన్ది మనం చూసాం 9 బ్లాక్ది. సో అట్లనే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ గారికి కొండా సురేఖ గారికి పడదు, వాళ్ళది అదే బాధ, ఇక్కడ వీళ్ళది అదే బాధ. ఒకరికొకరికి పొసకనప్పుడు వాళ్ళకి ఇచ్చినా కూడా పొసకపోవచ్చమ్మా, కానీ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ముఖ్యమంత్రి గారికి సమన్వయం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రింగ్స్ అన్ని పట్టుకొని కళ్యాణ్ అన్నింటినీ ఇప్పుడు అశ్వరుడే అంటారు.
గుర్రాలు 12 గుర్రాలు 18 గుర్రాలు 8 గుర్రాలు ఇచ్చి గుర్రం నడపమన్నప్పుడు అన్ని గుర్రాలని సమన్వయం పరిచి ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఒక గుర్రం వెనక లాగుతుంది, ఒక గుర్రం ముందుకు లాగుతుంది, ఒక గుర్రం కాలు ఇరిగింది, ఇలాంటి ఎక్స్క్యూజెస్ చెప్తే బండి ముందుకు ఎప్పుడు వెళ్తుంది? రైట్, ఎగ్జాక్ట్లీ సార్. మీరు చెప్పింది కరెక్ట్గా ఉంది సార్. ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు అసలు ముఖ్యమంత్రి లాగానే బిహేవ్ చేయట్లేదని సామాన్య ప్రజల్లో ఆయన మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంకా అందులో ఉన్న క్యాడర్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు ఉదాహరణకి తీసుకోమ్మా నువ్వు. ఇప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన మీద పల్లెత్తి మాడింది ఒకటి చెప్పు. మాట్లాడలేదు అసలు, ఆయన పేరు కూడా ఎత్తి మాట్లాడు. ప్రభుత్వం మీద ఏమైనా విమర్శించాడు అపోజిషన్ లీడర్గా. మా అయితే హరీష్ రావు కేటీఆర్ లాంటి మాడుతుండ్రు. బట్ ఈయన తెల్లారేసరికి ఒక ఎజెండా పెట్టుకొని, అది పొలిటికల్ ర్యాలీ అయినా లేకపోతే ఆయన ఎక్కడైనా పెట్టుకున్న సభ అయినా లేకపోతే అసెంబ్లీ వేదికగానే ఏదైనా సరే కేసీఆర్ గారి గురించి ఇష్టమైన మాటతో మొన్న జాతిపిత అంశం కూడా ఆయన ఎందుకు అది అనవసరంగా కాంట్రడిక్షన్సే కదా అవి. పక్క రాష్ట్రం పార్టీ గురించి మాట్లాడడం, కాంగ్రెస్ లో ఉండే పక్క రాష్ట్ర పార్టీ గురించి అవన్నీ లీడ్ అవుతాయి కదా. ఫస్ట్ థింగ్ పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ కాదు, పక్క రాష్ట్రంలో తెలుగుదేశం గురించి మాట్లాడు. అదే సార్, ఇక్కడ కాంగ్రెస్ లో ఉండి పక్క రాష్ట్రం టీడీపీ పార్టీ గురించి ఎందుకు మాట్లాడతారు? ఈజ్ కనెక్టెడ్. అసలు ఆర్క్ రైవలరీ కదా తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ అంటే. మీకంటే సత్సంబంధాలు ఉండవు చంద్రబాబు గారితో తెలుగుదేశంతో. ఎంటైర్ పార్టీ క్యాడర్ ఎవరికి తెలుగుదేశంతో సత్సంబంధాలు ఉండవు. వాళ్ళు ఒకవేళ నిలబడితే రేపు రైవలరీ కింద చూస్తారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ లో ఉండే టీడీపీ కోసం పనిచేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ అదే వెళ్ళిపోయింది ప్రజల్లోకి. అది అందరూ చెప్తుంది వాస్తవం అవుతుంది కదా. ఇది బీజేపీకి ఇంచుమించుగా దగ్గర సన్నిధానంలో పనిచేస్తున్న విషయం ప్రస్ఫుటిస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు సాధారణంగా ఆయన మీద ఉన్న బ్లేమ్ ఏంటి? ఢిల్లీలో దిగ్గానే ఫస్ట్ ప్రయారిటీలో ఈయనకి తీసుకెళ్ళిపోతున్నారు అమిత్ షా దగ్గరికి, నరేంద్ర మోడీ దగ్గరికి, దగ్గరికి. ఇవన్నీ గమనిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు కొంత కించిత్ అని వెనకడికి వేస్తుంది. ఇదేంటి మా ముఖ్యమంత్రికి ఎంత ప్రయారిటీ ఏంటని. సో డెవలప్మెంట్స్ అన్ని ముందు మనకన్నా వాళ్ళు రీడ్ చేస్తారు కదా ప్యారల్గా. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని ప్రభుత్వం తరపున ఉన్న ముఖ్యమంత్రి పదవీచ్యుతుడైతే వాట్ విల్ బి ద నెక్స్ట్ చైన్ ఆఫ్ యాక్షన్స్, రియాక్షన్స్ అంత ఫోర్స్గా చేయకుండా ఉంటారు కదా. ఇప్పుడు ఈ డైలమా సిచ్యువేషన్ రేపు పొద్దున బీజేపీ అండ్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి వచ్చే ఫలితాల మీద ఎక్కువ వైటల్ రోల్ ప్లే చేస్తాయి. బీఆర్ఎస్ కనుక కాంకర్ చేసింది అనుకో ఎలక్షన్స్, వీళ్ళందరికీ సౌండ్లో ఉండవు. ఇంకా సార్ మీరన్నట్టే మోదీ గారితో లేకపోతే అమిత్ షా గారితో సత్సంబంధాలు నిజంగానే రేవంత్ రెడ్డి గారికి ఉంటే మరి మనకి బడ్జెట్ లో అసలు లేనే లేదు. మన బడ్జెట్ టైంలో ముఖ్యమంత్రి లేడు ఈయన లేడు కదా. అక్కడ ఉన్న కేబినెట్ మంత్రులకి లేదంటే అక్కడ ఉన్న పార్లమెంట్ మెంబర్లకి ఆయన బ్రీఫింగ్ అయిన వాళ్ళు కదా. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో వీటి మీద మనకి అలొకేషన్స్ ఎట్లా కావాలి అనేది బ్రీఫింగే లేకుండా వాళ్ళు గుడ్డే చేయలో పనేట్టు వెళ్తే ఏమవుతుంది? దట్ ఈస్ అ ప్రయారిటీ కదా. ఇవన్నీ గమనించకుండా ఎవరన్నా ఉంటారా? అసలు ఇంతవరకు వాటి గురించి ఊసెత్తింది లేదు సార్. ఈసారి బడ్జెట్ అలొకేషన్ లో శూన్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదు సార్. అదే శూన్యం. ఆంధ్రప్రదేశ్ కన్నా అంత ఇంత కొంత వెసులుబాటు కలిగి ఇక్కడ అసలు ఏది లేదు. అసలు ఎవరు దాని మీద ఎవరు మాట్లాడాలి దాని మీద? ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దొల్లగొట్టాలి బడ్జెట్ అయిపోయిన తర్వాత. ఏం తెలంగాణకి ఎందుకు వివక్ష? ఏది అది ఎక్కడ చూసావా? ఊరికే కేసీఆర్ మీద యాడి పోసుకోబోయి తెల్లారిపోయింది. అట్లాంటివన్నీ గమనించుకుంటూ ఉంటుందా కాంగ్రెస్ అధిష్టానం కానీ లేదంటే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ? ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏ మొహం పెట్టుకుని ఎలక్షన్కి వెళ్తున్నారు? కార్పొరేషన్ ఎలక్షన్ సెకండ్ ప్లేస్ లో ఉంటామని చెప్పి, సెకండ్ కాదు థర్డ్ కాదు ఫస్ట్ ప్లేస్ లో సామానండి. కానీ మా ప్రజలకు సిగ్గు ఉండాలి కదా. ఇటు బడ్జెట్లో రూపాయి ఇవ్వకుండా వీళ్ళు కార్పొరేషన్ ఎలక్షన్కి వచ్చి ఏడు చేస్తారు. బండి సంజయ్ గతంలో చెప్పిన అబద్ధాలు మర్చిపోయారా? బండికి బండి, కారు, ఇల్లుకి ఇల్లు, నా దేవసానికి దేవసం అన్నీ చెప్పాడు కదా. ఇవేవి గమనించకుండా ప్రజలు గుడ్డెది చేల్లో పడినట్టు మూర్ఖంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో విలువలు పరిరక్షించవలసిన స్థానంలో మీరుండి ఒక నాయకుడికి జవసత్వాలు లేకుండా చేస్తే ఏమవుతుంది ఆలోచించుకోమను. ఏ నీళ్లు నిధులు నియామకాలతో మన రాష్ట్రం వివక్షకు గురవుతుందని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా ఎక్కడెక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి పక్క రాష్ట్ర ప్రభుత్వాలకి గులాంగిరీలు చేసుకునే వాళ్ళకి జహాపనా అని చెప్పి అప్పచెప్తే రాష్ట్ర ప్రయోజనాలు పరంగా పెట్టవలసి వస్తుంది. తోటి రాష్ట్రం పక్క రాష్ట్రం 10 రూపాయలు అయితే తెచ్చుకోగలిగినప్పుడు మనకేం మన జవసత్వాలు ఎందుకు లేవు? ముఖ్యమంత్రి గారు ఎందుకు లేరు బడ్జెట్ సమావేశాల టైంలో? ఇవన్నీ గమనించి ప్రజలు ఆలోచించుకొని ఎందుకు ఓడుకోపోయాం. బీజేపీ ఎంపీలు ఏమన్నారు? నేను కిషన్ రెడ్డికి ఎంత నోరు వచ్చింది చూడు పార్లమెంట్లో. టకటగా కార్పొరేషన్ నిలబడిన ఒక అతను ఆత్మహత్య చేసుకుంటే ఎన్ని మాటలు మాడుతున్నాడు ఆయన. తెలంగాణ గురించి ఏ రోజున పల్లెత్తి మాడి నొతంతో చెప్పమను. అంత నోరు ఉంది కదా. భాష రాకపోయినా తెలుగులో మాడేసిండు కదా, బ్రహ్మాండంగా తెలుగులో మాడేసిండు కదా. అదే తెలుగులో తెలంగాణ గురించి ఏమైనా మాడిన నొతంతో చెప్పు. ఈసారి ఈ ఎలక్షన్స్ అనేది అందరి ఫేట్ ని మార్చే అవకాశం ఉందంటారా సార్? ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. మన సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా సమాధానం చెప్పారు కదా ప్రజలు. అంత ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుని ఉన్న ఈ ఎలక్షన్ కమిటీని కూడా ఏం చేయలేకపోయింది కదా వాళ్ళకి ఫేవరబుల్గా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే జూబ్లీ హిల్స్ లో మేము గెలిచాం కదా, ఏం చేసుకుంటారు? సో మేము ఇక్కడ ఇప్పుడు కూడా గెలవండి. సాయన్ గారు ఎలక్షన్ గెలిచారు, జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ ఎలక్షన్ గెలిచారు. శభాష్. ప్రజలకు ఏం చేశారు చెప్పమను. రేవంత్ నగర్ లో మున్సిపల్ సమస్యలు ఏమైనా తీర్చారా? రైతు భరోసా ఇస్తామని చెప్పారు కదా సార్. ఇచ్చి మాట్లాడమా. ఎలక్షన్స్ అయిపోగానే పడిపోతే
పడిపోయి ఎక్కడ పడిపోతాం చూద్దాం. మనం అయితే ఎక్కడెక్కడికి లెక్కలు హుస్సేన్ సాగర్ ఉంది, దాంట్లో పడిపోదాం మనం వెళ్ళి. కాదంటారా సార్? ఎందుకంటే అయినప్పుడు చూద్దాం అమ్మా, ఇవన్నీ చెప్పడానికి సంవత్సరానికి 2 సార్లు ఇవ్వాల్సింది అసలు 2 సంవత్సరాల నుంచి అసలు ఏమి అట్లీస్ట్ ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏదైనా ఇస్తే చాలు, కలో గెంజి తోతారు వీళ్ళు. ఎలాగే ఎవరు అక్కడ ఆంధ్రాలోనూ అదే ప్రాబ్లం, తెలంగాణలోనూ అదే ప్రాబ్లం. రైట్ సార్, మరి చూద్దాం ఈ ఎలక్షన్స్ అనేది మరి ఎవరి రాతను ఎలా మారుస్తుంది. నిజంగానే మీరు అన్నట్టు ఒకవేళ కుర్చీ మార్పు, ముఖ్యమంత్రి గారి కుర్చీ మార్పు ఏమైనా జరుగుతుంది అనేది అది కూడా మనకి కొన్ని రోజులలో తెలుస్తుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.